సీఎం ఇంట్లోనే నల్ల రావడం లేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో బోరు ఎండింది. బిందెలు బకెట్లతో జనం రోడ్డెక్కుతున్నారు. బొట్టు జాగ్రత్తగా వాడుతున్నారు. తేడా వస్తే ఫైన్ వేస్తున్నారు. బెంగళూరు నగరం ఎన్నడూ లేనంత నీటి సంక్షోభంలో ఎందుకు పడింది? దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలమటిస్తున్నారు. నగర వ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలు అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే నీటి కొరత తారాస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. చాలామంది సిటీని వదిలిపోయేందుకు రెడీ అవుతున్నారు. బెంగళూరులో నీటి సమస్య రోజుకు తీవ్రమవుతోంది. ఇది ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కూడా కనిపించడం లేదు. రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం ఉండగా దాదాపు 500 మిలియన్ లీటర్ల కొరత ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. బెంగళూరులో మొత్తం 14,000 బోరు బావులున్నాయి. వాటిలో 6,900 బోరు బావులు ఎండిపోయాయి. కొన్ని జలవనరులు ఆక్రమణకు గురయ్యాయి. వర్షాకాలంలో సరిగా వానలు పడకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. రోజువారీ అవసరాలకు వాడుకోవడానికి అసలే లేవు. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. జనం చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు శివార్లోని వైట్ ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. నగరంలోని హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. సీఎం ఇంట్లోనే నల్లా రావడం లేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో బోరు ఎండింది. బిందెలు బకెట్లతో జనం రోడ్డెక్కుతున్నారు. బొట్టు జాగ్రత్తగా వాడుతున్నారు. తేడా వస్తే ఫైన్ వేస్తున్నారు. బెంగళూరు నగరం ఎన్నడూ లేనంత నీటి సంక్షోభంలో ఎందుకు పడింది? బెంగళూరులో నీటి కటకట, బిందెలు పట్టుకుని రోడ్లపైకి జనం, నీటి వాడకంపై ఆంక్షలు, జరిమానాలు. వేసవి రాకముందే నీటి సంక్షోభం. వేసవిలో నీటి కొరత చాలా చోట్ల చూస్తాం. భారతదేశపు సిలికాన్ వ్యాలీ బెంగళూరులో వేసవి రాకముందే నీటి కష్టాలు చుట్టుముట్టాయి. గతంలో ఎన్నడూ చూడనంత దారుణమైన నీటి సంక్షోభంతో నగరం కొట్టుమిట్టాడుతోంది. తాగడానికి నీళ్లు లేవు. రోజువారీ అవసరాలకు వాడుకోవడానికి అసలే లేవు. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. జనం చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని 14,000 బోర్వెల్స్లోనూ సుమారు 7,000 ఎండిపోవడంతో నీటి సరఫరాలో 50% కొరత ఏర్పడింది. ముఖ్యంగా బెంగళూరు శివారులోని వైట్ ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. నగరంలోని హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేస్తే 5,000 ఫైన్ వేస్తోంది. అందరికీ సమానంగా నీరు అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డును కూడా నియమించింది. వాటర్ ట్యాంక్కి ఎక్కడ వస్తుంది నీళ్లు? వాటర్ ట్యాంక్ కూడా నీళ్లు అదేంటి, ఇది కెమికల్ ఏదైనా పండుతుందా? అదేమీ లేదు. అక్కడ కూడా నీళ్లు కావాలి, నీళ్ళ సమస్య ఉంటుంది. కాబట్టి అది కూడా వాటర్ ట్యాంక్ కూడా మొత్తంగా రేటు పెరిగింది. మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి రేట్ ఫిక్స్ చేసినారు. ఆ రేట్ ఫిక్స్ చేసినా కూడా నీటికి సమస్య ఉంటుంది. కాబట్టి నీటి సమస్యని మీరు పరిహారం చేసుకోవాలంటే మొత్తంగా మనం వాడడం కమ్మీ చేయాలి. మళ్ళీ అన్ని చెరువులు, బావులని అభివృద్ధి చేయాలి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనేలా మారింది బెంగళూరు పరిస్థితి. గతంలో భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఇప్పుడు తాగడానికి చుక్క నీరు లేదనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైపుల నుంచి నీటిని పట్టుకునే వాళ్లు కనిపిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో నీటి సంక్షోభం వస్తే ట్యాంకర్లతో మేనేజ్ చేశారు. ఇప్పుడు మార్చి మొదట్లోనే బెంగళూరు నీటి కోసం అల్లాడుతోంది. గత సంవత్సరం ఋతుపవనాల పుణ్యమా అని 1000 మిల్లీమీటర్ల వర్షం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థాయి వర్షాలు కూడా లేవు. దీంతో నగరవాసులు నీటి కష్టాల్లో పడ్డారు. ఇప్పటికే జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. బోర్లన్నీ ఎండిపోవడంతో ట్యాంకర్లు తప్ప మరో దారి లేకుండా పోయింది.
ట్యాంకర్లకు కూడా కొరత ఉండడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు చాలా తక్కువైపోయింది. వర్షాలు ఇప్పుడు 23లా వర్షమే లేదు. వర్షమే లేనప్పుడు అన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల కారణంగా అన్నిటికీ బాధిపే ఏర్పడుతూ ఉంది. అందువలన ఇప్పుడు మనము ఏం చేయాలంటే పబ్లిక్ వేస్ట్గా ఏ కారణానికి కానీ 100 మిల్లీ కూడా వేస్ట్ చేయకూడదు నీటిని. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుని పిలుస్తారు. వేలాది ఐటీ కంపెనీలు ఇక్కడున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలు అనేకం బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందని సిటీల జాబితాలో బెంగళూరు మొదటి వరుసలో ఉంటుంది. 2 దశాబ్దాల కాలంలో అనూహ్యంగా పెరిగిన జనాభా, ట్రాఫిక్ కష్టాలు బెంగళూరును వెంటాడుతున్నాయి. ఇప్పుడు వేసవి మొదలు కాకముందే ఐటీ హబ్లో నీటి ఎద్దడి తలెత్తడంతో టెక్కీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. బెంగళూరులో టెక్ కంపెనీలు ఉన్న 58 ప్రాంతాలలో తీవ్ర నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వైట్ఫీల్డ్, ఆర్ఆర్ నగర్, యలహంక, దసరహల్లి జోన్స్, మహదేవపుర, బొమ్మనహల్లి లాంటి ప్రాంతాలలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని బోర్లు ఎండిపోయాయి. ఎండి అంటే లోపల అంతర్జలం మొత్తంగా ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఎందుకంటే అపార్ట్మెంట్స్కు 100 మీటర్లు 120 మీటర్లు లోపు తవ్వుతారు, ఎత్తుకుంటారు. అక్కడ నుండి మొత్తంగా నీళ్లు ఆగిపోతాయి. ఎప్పుడు నీళ్లు ఆగిపోతావో అంతర్జలం మొత్తంగా ఆగిపోయింది. అక్కడ చెరువులు, డ్యాములు మొత్తంగా బెంగళూరులో ఉన్న చెరువుల్లో మొత్తం ఇళ్ళు కట్టేశారు. అప్పుడు అక్కడ ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, సమస్య పెరిగింది. సరే, ఎప్పుడు నీళ్ళ సమస్య పెరిగింది. ఇప్పటికే మే నెల రాలేదు. ఇంకా మే నెల వచ్చేసరికి ఇక్కడ అసలుకి టాయిలెట్ కూడా నీళ్లుండదు. బెంగళూరు జనాభా 1,40,00,000 ఉంటుంది. ఏటా దాదాపు 10 లక్షల జనాభా పెరుగుతోందని అంచనా ఉంది. మౌలిక వసతులు మాత్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఓవైపు బెంగళూరు జనాభా పెరుగుతూ ఉంటే మరోవైపు నగరంలోని చెరువులు, కబ్జాలు, ఆక్రమణలకు గురైపోతున్నాయి. గత 40 ఏళ్లలో బెంగళూరులో 79% నీటి వనరులు అంతరించిపోయాయి. దీంతో అయితే వరదలు, లేదంటే నీటి కష్టాలు సాధారణంగా మారిపోతున్నాయి. బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరు కావేరీ నది. కావేరీ నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టాలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. దీంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడటంతో వర్షాలు పడతాయనే ఆశ కూడా లేకుండా పోయింది. కావేరీ నది బేసిన్లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరుకు నీరు సరఫరా చేస్తారు. కావేరీ నది నీరు రాని ప్రాంతాలు బోర్వెల్స్, వాటర్ ట్యాంకులపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు 1,450 మిలియన్ లీటర్ల నీరు అందుతుండగా మరో 1,680 మిలియన్ల లీటర్ల నీటి కొరత ప్రతిరోజు ఉంటోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగునీటికి కర్ణాటకలో మొదలైన ఇబ్బందులు ఇప్పుడు పీక్స్ కి చేరాయి. కావేరీ నదిలో కూడా నీరు లేకపోవడంతో సమస్య రెట్టింపైంది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ఉన్న 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిలో 219 తాలూకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మరోవైపు ఈ వేసవి దాటాలంటే నగరానికి ట్యాంకర్లు తప్ప మరో దారి కనిపించడం లేదు. ఈ క్రైసిస్ లో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొన్ని వారాల క్రితం ప్రైవేటు ట్యాంకర్ 500 రూపాయలకు ఉంటే ఇప్పుడు 4,000 వరకు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు విపరీతంగా పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల దందాపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎక్కువ రేట్లకు నీళ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. నగరంలోని ట్యాంకర్ల యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరాకు ఉపయోగించనున్నారు. కావేరీ నదిపై మేఘదాతు డ్యాం ని నిర్మించడమే బెంగళూరు నీటి కొరతకు పరిష్కారమని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ డ్యాం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కావేరీ నదీ జలాలు, నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. బెంగళూరు నగరానికి రామనగర, హోస్కోట్, చెన్నపట్న, మాగాడి పట్టణాల నుంచి ట్యాంకర్లు నీటిని సరఫరా చేయనున్నాయి. మరోవైపు తాము పడుతున్న నీటి బాధలను బెంగళూరు వాసులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నీళ్లను ఆదా చేయడానికి అపార్ట్మెంట్ వాసులు డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారు. ముఖము, చేతులు కడుక్కోవడానికి వెట్ పేపర్లు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.